పర్పురే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో మెజిస్ట్రియల్ విచారణ ముగిసిన అనంతరం అతని తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని ఆమె మీడియాకు చెప్పారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన విజయలక్ష్మి తన కుమారుడు పవన్ కళ్యాణ్కు అభిమానిగా ఉండేవాడని చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా అతన్ని క్రిమినల్గా చిత్రీకరించడం బాధాకరమని మీడియాతో అన్నారు తల్లి. ఈ కేసులో ఇంకా పలువురు వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపించిన విజయలక్ష్మి తన కుమారుణ్ణి ఇంటి నుంచి తీసుకెళ్లిన వారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదని విమర్శించారు. అలాగే తన కుమారుడి బూడిదను తనకు అప్పగించాలని కోరుతూ బూడిద ఇవ్వకపోతే ఆత్మాహుతికి పాల్పడతానని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న బూడిద నిజంగా తన కుమారుడిదేనని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరిపి పూర్తి నిజాలు బయటపెట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి. నీకు నా కొడుకు ఫ్యాన్సే, నీకులా నీ వెనకాల ఎవరు ఏనాడు తిరగలా. నా కొడుకు తిరిగిన వాళ్ళు వెనకాల కూడా తిరగలే. ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పనిచేశాడని బాధతో మాట్లాడుతున్నానే కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా. నాకు అసలు ఏం వద్దు. మీరు అందరూ దయచేసి నాకు ఇంత బూడిద ఇప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన ఎక్కడో పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడు పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి. నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడిన బాధ ఉండదు. నాకు అసలు ఏం వద్దు. మీరు అందరూ దయచేసి నాకు ఇంత బూడిద ఇప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోర్టుకు హాజరైన తర్వాత ఆమె బయటకు వచ్చి మాట్లాడుతూ, సాయి కృష్ణ తల్లి మాట్లాడుతూ 2 నెలల నుంచి తన బిడ్డ కోసం, తన బిడ్డ ఆచూకీ కోసం ఎంతో తిరుగుతున్నానని, అయితే తన బిడ్డను చంపిన వారిని ఎవ్వరిని కూడా వదిలిపెట్టవద్దని, ఎట్టి పరిస్థితుల్లో ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పుకొచ్చింది సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తన కుమారుడు వీరాభిమానని, ఆయనకు ఓట్లు కూడా వేసాడని, పవన్ కళ్యాణ్ వెనుక కూడా తిరిగాడని, కానీ ఈ విధంగా మాట్లాడడం తనకు చాలా బాధగా ఉందనేటువంటి విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తన కుమారుణ్ణి హత్య చేసినటువంటి, అంటే లాకప్ డెత్ చేసినటువంటి సిఐకి సంబంధించినటువంటి నాగరాజుపై ఇంకా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కాలేదని, దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉందని, తన ఇంటికి వచ్చి తన బిడ్డను తీసుకెళ్లిన వారిని ఇప్పటికీ కూడా అరెస్టు చేయలేదని, దీని వెనక ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఉందని, ఒక మహిళగా తాను ఎంతో పోరాటం చేస్తున్నానని, కొన్నిసార్లు ఎంతో బాధ కలుగుతుందని, ప్రతి చోటకు తిరగాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పొచ్చారు. ముఖ్యంగా తన బిడ్డను రౌడీ అని, అలాగే క్రిమినల్ అని పదే పదే మాట్లాడడం ఎంతో బాధ కలిగిస్తుందని, ముఖ్యంగా రౌడీ క్రిమినల్ అంటే ఒక పెద్ద క్రిమినల్ ఎవరో కాదని, తన కొడుకుని చంపినటువంటి సిఐ నాగరాజే అతి పెద్ద క్రిమినల్ అని, ముఖ్యంగా పోలీస్ స్టేషన్ పైన ఉన్నటువంటి అస్థికలు, బూడిద అది తన కుమారుడిదే అని గ్యారంటీ ఏముందని, తన కుమారుడిది కావచ్చు, లేదంటే ఎంతోమందిని ఇదే విధంగా ఈ సిఐ హత్య చేసి వాళ్ళను కూడా తగలపెట్టి ఇలా బూడిద చేసి ఉండొచ్చని, వాస్తవాలన్నీ కూడా మరింత విచారణ జరిగితే, దర్యాప్తు జరిగితే బయటకు వస్తాయని చెప్తుంది. ఏది ఏమైనా సరే నాకు కొంతమంది డబ్బు ఇచ్చారని, ఆస్తులు ఇచ్చారని, ఆశ చూపారని ఇలా రకరకాల కథనాలు, వార్తలు వస్తున్నాయని, అందులో ఎలాంటి వాస్తవం లేదని, నాకు ఎలాంటి డబ్బు కానీ, నష్టపరిహారం కానీ, ఆస్తులు కానీ, బంగారం కానీ ఏమీ అవసరం లేదు. కేవలం తన కుమారుణ్ణి చంపిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, దీని వెనుకున్న వారందరూ కూడా బయటకు రావాలి అనేటువంటి ఆవేదనను, డిమాండును ఆమె వ్యక్తం చేసింది. అదేవిధంగా తన కుమారుడికి సంబంధించినటువంటి అస్థికలను, బూడిదను ఇస్తే ఏదైతే
దహన సంస్కారాలు చేయలేనటువంటి పరిస్థితుల తర్వాత తాను తన బిడ్డకు ఆత్మశాంతి కలగడం కోసం చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా తాను చేసుకుంటానని, తాను ఒకటే డిమాండ్ చేస్తున్నానని, తన బిడ్డకు సంబంధించినటువంటి అస్థికలు బూడిద ఇవ్వాలని, ఒకవేళ అలా ఇవ్వని పక్షంలో తాను పెట్రోల్ పోసుకొని మరీ ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆవేదన వ్యక్తం చేసింది సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి. నీకు నా కొడుకు ఫ్యాన్సే, నీకులా నీ వెనకాల ఎవరు ఏనాడు తిరగలా నా కొడుకు. తిరిగిన వాళ్ళు వెనకాల కూడా తిరగలే, ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పని చేశాడని బాధతో మాట్లాడుతున్నానే కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా. నాకు అసలు ఏ వద్దు, మీరు అందరూ దయచేసి నాకు ఇంత బూడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు, ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన ఎక్కడో పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడు పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి. నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడిన బాధ ఉంది. నాకు అసలు ఏ వద్దు, మీరు అందరూ దయచేసి నాకు ఇంత బూడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా.